హీలింగ్ వాస్తు తిరిగి స్వాగతం మిత్రులారా. నేను శ్రేణుకుమార్ని. మనం వాస్తు అనే పదం వినగానే ఎక్కువగా మాటలు వినేది ఏంటంటే విశ్వకర్మ వాస్తు అనేది వింటూ ఉంటాము. మేము కొత్తగా స్థాపత్య వేద వాస్తు అనేది మేము తీసుకొచ్చాము. దానికి మయమహర్షి ఆర్చులు అని చెప్తూ వస్తాము. సో ఇక్కడ మయవాస్తు, విశ్వకర్మ వాస్తు ఏంటి? రెండు ఒకటేనా? డిఫరెన్స్ ఏంటి? దేన్ని నమ్మాలి? సో నాకున్న అనుభవాన్ని బట్టి విశ్వకర్మ అనేటటువంటి వాస్తులో చేసేటటువంటి ప్రాక్టీసు, అలాగే స్థాపత్య వేదము అనేటటువంటి తీసుకునేటప్పుడు అందులో చేసేటటువంటి ప్రాక్టీస్లో మెయిన్గా ఆయాది వాస్తు అనేది ఉంటుందన్నమాట. ఆ డిఫరెన్సెస్సే ఈ రెండింటి యొక్క మూలాలకు వేరువేరుగా వచ్చింది అనేది నా భావన. అది పాఠకులకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యాక్చువల్గా పురాతనమైనటువంటి టెంపుల్ బిల్డర్స్, స్థపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో దాన్నే గృహవాస్తులు ఏ రకంగా వాడాలని గణపతి స్థపతి తను ఏవైతే ఒక పద్ధతి చెప్పాడో అది ఒక ఆయాది వాస్తు. ఆయాన్ని కట్టడం ద్వారా ఒక ఇంటి యొక్క పెరిమీటర్ని, అంటే ఒక ఇంటి యొక్క ఎంక్లోజర్ని, ఇంటి యొక్క పొడుగు వెడల్పుల నిష్పత్తిని ఆయన కొన్ని పద్ధతులు చెప్పి ఎటువంటి కొలతలు తీసుకోవడం ద్వారా, ఎటువంటి పొడుగు వెడల్పులు తీసుకోవడం ద్వారా ఆ ఇంటి లోపల ఏదైతే శక్తిని మనం ఎంక్లోజ్ చేస్తున్నామో ప్రకృతిని, అది ఒక రకమైనటువంటి వాస్తుపురుష తత్వాన్ని తీసుకుంటుంది అని చెప్పడం ద్వారా ఆయాది వాస్తు అనేది పెరిమీటర్ బేస్డ్. కానీ ఇక్కడ మనము ఏదైతే విశ్వకర్మ వాస్తు అని చెప్తున్నామో ఇందులో సర్వాయ గణితం అని, పూర్ణాంక గణితం అని, భిన్నాంకం అని, ఇలాగ గర్భగణితం అని ఈ రకంగా చలామణి అవుతున్న దాంట్లో వైశాల్యం అనేది ప్రామాణికత తీసుకుంటారు. సో అందువల్ల ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయాది వాస్తులో అర్థమైందా అంటే స్థాపత్య వేద వాస్తులో పెరిమీటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క విశ్వకర్మ వాస్తులో వైశాల్యము అంటే పొడుగు ఇంటి వెడల్పు వెయ్యగా, అంటే సపోజ్ 10 అడుగుల వెడల్పు, ఒక 30 అడుగుల పొడుగుతో ఇల్లు ఉందనుకోండి, 10 × 30 300 చదరపు అడుగుల వైశాల్యము. ఈ వైశాల్యము